అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ భూషణి. ఈరోజు నేను రవ్వతోటి ఫ్రెంచ్ ఫ్రైస్ చేశానండి. ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి. మన ఆలుతో ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా రవ్వతోటి చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. క్రంచీగా చాలా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవి చాలా బాగుంటాయండి. ఇలా వెరైటీకి చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి తిని ఈవినింగ్ టైంలో ఒక కప్పు కాఫీ తాగితే అసలు అద్దరిపోతుందండి. ఈ రవ్వతోటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేశానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి. సూజీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక కప్పు వాటర్ పోసుకోండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ సాల్ట్ ఈ నీళ్ళలో బాగా కలిసేటట్టుగా కలపండి. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక కప్పు రవ్వని ఇందులో ఇలా స్లోగా వేసుకుంటూ కలుపుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఆఫ్ చేసేసి ఒక్క నిమిషం మనం మూత పెట్టేద్దాం. 2 నిమిషాలు ఇది చూద్దామండి. ఇది చక్కగా చల్లారిపోయింది. ఇది బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఇలా చక్కగా మెత్తగా మిక్స్ చేసేసుకోండి మొత్తం కలిసేటట్టుగా. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాము. మన చేతికి అంటుకోకుండా. ఇప్పుడు దీన్ని మనం ఒక చపాతీలాగా చేసేసుకుందాం. ఇలా ఒక చపాతీలాగా చేసేసుకొని మనం ఈ చాకు కూడా కొంచెం ఆయిల్ రాసుకోండి, లేకపోతే అతుక్కుంటున్నట్టుగా ఉంటుంది. ఇలా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకోండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేసేసుకోండి. చూసారా, ఇవి చక్కగా వాటింతటవి ఇలా పైకి వస్తాయి. పైకి వచ్చినప్పుడు మనం అప్పుడు కదిలించాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి, అప్పుడు బాగుంటాయి. ఇవి చక్కగా మొత్తం వేగేటట్టుగా కలుపుతూ ఉండండి. ఇవి చక్కగా వేగిపోయాయండి. చూసారా, మంచి కలర్ వచ్చేసినాయి. ఇంకా తీసేద్దాం. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారా ఎంత బాగున్నాయో. ఇంతేనండి, రవ్వతోటి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం అయిపోయింది. టేస్ట్ అసలు చాలా చాలా బాగున్నాయండి, అదిరిపోయినాయి. అసలు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా చాలా బాగున్నాయని. మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. అసలు ఎంత బాగా వచ్చినాయి చూడండి, ఎంత క్రంచీగా. మీకు సౌండ్ వినిపించిందా? ఇలా టమాటా సాస్లో ముంచుకుని తినండి, అసలు అద్దరిపోతుంది.